హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే సైట్కి వచ్చామండి. కొన్ని కూరగాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. ఇవాళ నాతో పాటు అవి కూడా హార్వెస్ట్ చేయడానికి వచ్చాడు. సో ఇంకా ఉన్నారు, కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి వచ్చామన్నమాట ఇవాళ. సో మెల్లిగా హార్వెస్ట్లో ఒకరు యాడ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ కాకరకాయలతో హార్వెస్ట్ మొదలు పెడుతున్నాను. అండ్ ఇవాళ నేతి బీరకాయలు కూడా ఉన్నాయి, సో అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో వరల్డ్ ఎన్విరాన్మెంటే రాబోతుంది కదండి. సో పిల్లల్లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసినట్లు ఉంటుందని చెప్పి ఇవాళ వాళ్ళతో హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో మా పిల్లలు హార్వెస్ట్కి అయితే మొదలు పెడుతున్నారు. ఫస్ట్ అవి స్టార్ట్ చేస్తాడు. ఓకేనా? ఇష్టమైన హార్వెస్ట్ చేయడు. సో ఓకే అండి, వీళ్ళంతా పిల్లలు హార్వెస్ట్ చేస్తారు, మనం చూసి ఎంజాయ్ చేద్దాం. అలా కాదు, చేత్తలు ఆగేసాయి, పైన పట్టుకొని ఇంకోటి ఉంది కింద. రైట్. ఓకే, సో ఇక్కడ ఇంకో 3 కాకరకాయలు ఉన్నాయండి. సో పిల్లలు కూడా హార్వెస్ట్ చేస్తూ ఉంటే నేచర్తో కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. సో అవకాశం ఉంటే మీరు కూడా మీ పిల్లలతో చేయించడానికి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఉందమ్మా. ఇంకా చేసేయచ్చు, ఇది అది చేసేయచ్చు, ఒక 5 కూడా. ఇలా బాగానే వచ్చేలా ఉన్నాయండి కాకరకాయలు అయితే. కింద కూడా ఉన్నారు, అక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ. జస్ట్ చేత్తో లాగితే చాలు. ఎలా అనిపిస్తుంది కోస్తుంటే కూరగాయలు? నైస్. మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా. కాకరకాయలు ఇష్టమే నాకు. మంచిగా చేస్తే తినొచ్చు. కింద ఒకటి ఉంది ఇంకా. ఎన్ని వచ్చినాయి చూపించండి. సో ఫైనల్గా కాకరకాయలు అయితే హార్వెస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ నేతి బీరకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తున్నాం. ఇవి ఎప్పుడైనా తిన్నారా అక్కి మీరు? లాస్ట్ టైం మీ హార్వెస్ట్లో తిన్నామండి. అది ఇంకా చిన్నది, అదొద్దు. ఇటు సైడ్ ఉంది కదా, చిన్నది ఉంది ఇంకోటి. రైట్, అది. ఇంకొకటి నీ చేతి దగ్గర ఒకటి ఉంది చూడు, కింద. బాగానే వచ్చినాయా? దాని. సో ఇక్కడ పపాయ ఒకటి ఉందండి, హార్వెస్ట్ చేస్తున్నాము. కమాన్ అభి, కోసేసి. ఎలా కోయాలి తెలుసా? పట్టుకొని ఒకసారి రౌండ్గా తిప్పు, చాలు. అంతే, వచ్చేసింది. రైట్. సో లాస్ట్ టైము కొంచెం లేట్గా హార్వెస్ట్ చేసాం కదండి, ఇవాళ ఎందుకులే అని చెప్పి కొంచెం ఇలా కలర్ రాగానే కోసేసాము. ఇంట్లో కట్ చేసి పెట్టేసినా ముగ్గిపోతుంది అనమాట. నాయుడు రా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం.
ఇక్కడికి ఎండ రావట్లేదేమో డౌట్ నాకు కొంచెం. కొన్ని ఇంట్లో విత్తనాలు తెచ్చి పెట్టిన మొక్కలు ఉన్నాయి కదా, సో కొన్ని ఏమో మార్కెట్లో కొని తెచ్చాను. సో అందుకని అన్నీ వేరేగా ఉంటాయి మొక్కలు. ఇంకా ఈ వెనకాల చెట్టుకున్నాయిరా, జాగ్రత్తగా తొక్కకుండా. కొంచెం పెద్దవి లాంటివి కొయ్యి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు మాత్రం టైంకి హార్వెస్ట్ అవ్వట్లేదు, ముదిరిపోయినాయి ఆల్రెడీ. ఇది బాగుంది. ఓకే, ఇంకా అటువైపు ఉన్నాయి, కోద్దాం. చిత్రాడు పేరు మాత్రం ఎందువల్ల ఇక్కడ సక్సెస్ అవ్వలేదు, సరిగ్గా రావట్లేదు కాయలు అసలు. మేబీ ఎండలు తగ్గితే ఏమైనా రావచ్చేమో, వాతావరణం వల్ల అనుకుంటున్నాను, లేదంటే పాలినేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ చెక్ చేద్దాం ఎలా వస్తాయి ఏంటో. ప్రస్తుతానికైతే తక్కువ ఉన్నాయి బాగా. మొన్న వెళ్ళినప్పుడు నేను 3 పాలినేషన్ చేశాను, ఆ 3 కాయలే ఉన్నాయి, బీరకాయలు అయితే. నేను చిత్రాడు బీర, నార్మల్ ఆ బీర అయితే వస్తున్నాయి. ఈ కిందకి మాత్రం కాయ వెళ్ళిపోయిందండి, ముదిరిపోయింది బాగా. విత్తనాలకే యూజ్ అవుతుంది. ఇంకా ఈ సంవత్సరం సీడ్స్ తయారు చేసుకున్నాం అనుకోవాలి, బట్ నాకైతే హోప్ ఉంది, మళ్ళీ కొన్ని రోజుల్లో కంపల్సరీ వస్తాయి. క్లైమేట్ ఎఫెక్టే అనుకుంటున్నాను కొంచెం. ఇక్కడ ఇంకో నేతి బీరకాయ ఉందండి, ఇది భలే విచిత్రంగా పెరిగిందనమాట. ఇది వేద్దామని చెప్పి ఈ చిన్న కుండీలో తీసుకొచ్చాను నేను, అది పెట్టడం మర్చిపోయి వదిలేసాను. ఇంట్లోనే పెరిగిపోతుంది అలా. నెక్స్ట్ కొన్ని బీరకాయలు ఉండిపోయినాయి, బీరకాయలు కూడా కోసేది. ఇది అందదు, లాస్ట్లో పోద్దాం. ఇప్పుడు ఉన్నాయి కొన్ని. యాక్చువల్గా ఇక్కడ కూడా కొంచెం తక్కువే వచ్చినట్లండి. మామూలుగా అయితే మన ఇంట్లో హార్వెస్ట్ చేస్తారు కదా, చాలా ఎక్కువ వస్తాయి. ఇది నాకు కొంచెం డౌట్, ముదిరిందేమో, చెక్ చేద్దాం. లేతగానే ఉంది, ముదిరిపోయిందని వదిలేద్దాం అనుకున్నా. ఇంత పెద్ద కాయ వచ్చింది, అయినా సరే బాగానే ఉంది. పైకి ఎక్కి కొయ్యాలి, సరే ఆగండి. ఇది రెడీ అయిపోయిందండి, వీళ్ళ సీడ్స్ కూడా తీసేసుకుందాం. బాగానే ఫామ్ అయింది. ఇక్కడ లోటస్ పాండ్కి అరిటాకులు కవర్ అయిపోతుందండి, బాగా షేడ్ వచ్చేసింది. సో ఈ కింద ఉన్న అరిటాకులన్నీ కూడా కట్ చేసేస్తాయి. దీనికి ఏది నీళ్ళు పర్లేదు కదా, తీయడం. ఇది కూడా చిన్న తెగిలేది వచ్చింది అరటికి, ఈ మధ్య స్ప్రే చేయలేదు అసలు. అరటి ఆకు చూడండి వెనక అసలు.
పీకాక్ అనుకుంటున్నాను, లేదంటే వైట్ ఫ్లైస్ అయినా అయి ఉంటాయి. ప్రజెంట్ అయితే ఏం లేవు, బూజ్లా కనిపిస్తుంది అంతే. ఇటు వచ్చేరా ఈ ఆకు వచ్చేసింది. సో యాపిల్ చెట్టుకి గొప్పు తవ్వుతున్నారు. సో ఇవాళ అరటికి అది కూడా పువ్వు కోసేస్తున్నామండి. అరటి పువ్వు కూడా హార్వెస్ట్ అయిపోతుంది. కటింగ్ చేసేయండి. అక్కడ కొంచెం గత్తం ఏదన్నా పెట్టొచ్చు, చూద్దాం. ఏది అదే కూర వండుకుంటారు. అది బట్టల మీద పడినవ్వకండి, మరకైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో పిల్లలతో కలిపి హార్వెస్ట్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. So please like, share and subscribe to Mama Mama Vrindavanam.